హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి. సో ఈ వ్లాగ్ ఏంటంటే కంప్లీట్గా ఐర్లాండ్ నుంచి ఇండియా జర్నీ అనమాట. మాకు ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock ఉన్నది ఐర్లాండ్ టైం ప్రకారం. సో మేమైతే మార్నింగ్ 10 to 10:30 ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోయాము. కొంచెం లగేజ్ చెకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి రాగానే కొంచెం క్యాష్ తీద్దామని చెప్పేసి అనుకున్నాము. ఒకవేళ డోహా మాకు ఫస్ట్ రీచింగ్ పాయింట్ అనమాట. డోహాలో ఏమైనా తిన్నప్పుడు క్యాష్ యూస్ చేయరు కదా అని చెప్పేసి ఒక €50 అయితే తీసామన్నమాట. నెక్స్ట్ మనకి వెళ్ళే దారిలోనే ఇలా చాలా షాప్స్ ఉంటాయి. మనం ఇవైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. కొంచెం తీసుకుందామని చెప్పేసి చూసాం, కానీ ఎయిర్పోర్ట్లో అస్సలు తీసుకోలేము, చాలా కాస్ట్లీగా ఉంటుంది. గేట్ నెంబర్కి వెళ్ళే ముందు కొంచెం ఫుడ్ తినేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము. ఆల్రెడీ ఇంట్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసామన్నమాట. సో మా గేట్ నెంబర్ వచ్చేసి 305 ఇచ్చారు. సో గేట్ నెంబర్కి వెళ్ళే దారిలో చాలా గేట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్ బట్టి చాలా డిస్టెన్స్ ఉంటుంది. మన బ్యాగేజ్ చెకింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సో గేట్ నెంబర్కి వెళ్తాం కాబట్టి దారిలో కిడ్స్ ఇలా ఆడుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే టైమింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు చాలా ఫాస్ట్గా అయిపోయింది చెకింగ్ కూడా. ఎందుకంటే ఫ్రైడే స్టార్ట్ అయ్యాం కాబట్టి వీక్ డేస్లో అయితే బాగానే ఉంటుంది, వీకెండ్స్లో అయితే చాలా టఫ్ ఉంటుంది చెకింగ్ కూడా. సో 305కి అయితే రీచ్ అయిపోయాము మేమైతే. మనకి వెళ్ళినప్పుడు ఇలా చిన్న స్క్రీన్స్ కూడా ఉంటాయన్నమాట. మనం వాష్రూమ్స్లో ఉన్నా కూడా అనౌన్స్మెంట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. కిడ్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా లైన్ ఒకరు పెద్దగా ఉంటే సైడ్ నుంచి రమ్మంటారు అనమాట. పాస్పోర్ట్ సాఫ్ట్ చెకింగ్ తర్వాత కంపల్సరీగా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే చాలాసార్లు ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అంతా కూడా కొంచెం లగ్జరీ ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. ఇవన్నీ కూడా 3 rows ఉంటాయన్నమాట సీట్స్. ఎవ్రీ సీట్కి కూడా పిల్లో, నెక్స్ట్ మనం చలి కూడా వేస్తుంది కాబట్టి రగ్గు కూడా ఇస్తారనమాట కప్పుకోవడానికి. మా పౌలుకి అయితే కంప్లీట్గా సీట్ ఇస్తారు, ఎందుకంటే 3 years అబోవ్ కంపల్సరీగా సీట్ అయితే ఉంటుంది అనమాట. ఎవ్రీ సీట్కి ఇలా హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ముందున చిన్న స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా హెడ్ ఫోన్స్లోనే వినాలి షూర్గా. తనకి సీట్ ఇవ్వడం వల్ల నా విండో సీట్ మొత్తం పోయింది. టోటల్ 3 flights ఎక్కాలి. సో ఎలా కోఆపరేట్ చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. తనకి ఊహ బాగా తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట లాంగ్ జర్నీ ప్రాసెస్. సో వెళ్ళిన వెంటనే కొంచెం రిఫ్రెషింగ్ టిష్యూ పేపర్ అయితే ఇచ్చారన్నమాట, కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి, వెట్ వైప్ లాగా అనమాట. ఫుల్గా ఫేస్ అంతా సరే కంప్లీట్గా క్లీన్ చేసుకొని కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం. సో ఇంకా అందులో స్క్రీన్లో అయితే తెలుగు మూవీస్ ఏమున్నాయని చెప్పేసి చూసాను. విమానం, సామాజవర్గంన, కేడాకోల, నెక్స్ట్ ఓం భీమ్ బుష్ ఉందనమాట. కొంచెం కామెడీ ఉంటుందని చెప్పేసి నేనైతే సామాజవర్గంన అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మాకు కంప్లీట్గా ఇదైతే 7 hours ఫ్లైట్ అనమాట. డబ్లిన్ టు డోహా వచ్చేసి 7 hours ఫ్లైట్ ఉంటుంది. సో కంప్లీట్గా అలా కూర్చోవడమే ఉంటుంది. సో ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ తీసుకుంది. ఎప్పుడు టైం అయితే ఇది లాంగ్ ఫ్లైట్, రిమైనింగ్ 2 flights కూడా కొంచెం డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. ఫ్లైట్ స్టార్ట్ అయిన వెంటనే మనకి కొంచెం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. మా పౌలు అయితే ఫుల్ స్లీప్ వేసింది. ఫస్ట్ వచ్చేసి రైస్ క్రాకర్స్ అని చెప్పేసి ఇచ్చారు, బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా 5 hours 12 minutes ఉంది, ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు గడుస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం మేమైతే. ఫ్లైట్ మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ మూవ్ అయింది ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫుడ్ మీల్ అనమాట. ఒక 1 hour 2 hours అలా గ్యాప్లోనే మనకి ఫుడ్ మీల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సలాడు, నెక్స్ట్ వచ్చేసి ఒక డిజర్ట్, ఫుడ్. మేమైతే ఓన్లీ చికెను, బీఫ్, పార్క్, వెజ్ ఇలాగా మనం ఏది ప్రిఫర్ చేస్తే అదనమాట. మేమైతే చికెన్ తీసుకున్నాము. రైస్ కూడా ఉందనమాట. స్పైసీ అంటే అసలు ఉండేదిలేండి. సో ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 hourకి ఎగ్ రోల్ ఇచ్చారు. వెజ్ ఉంటుంది, చికెను. ఇలా డోహాకి అయితే రీచ్ అవ్వడానికి ఇంకొంచెంలో డోహా అయితే రీచ్ అయిపోతాం అనమాట. ఫస్ట్ టార్గెట్ అయితే ఫినిష్ చేసేసాము. చాలా కష్టం మీద 7 hours వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ డోహా ఫ్లైట్ టార్గెట్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లైట్ ఎక్కాలన్నమాట. దిగిన వెంటనే ఒక బస్సు వచ్చింది, బస్సులో అయితే హ్యాపీగా ఎక్కేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్యాగేజ్ చెకింగ్ మళ్ళీ ఉంటుంది అనమాట. లగేజ్ అయితే ఓన్లీ మన స్కూల్ బ్యాగ్సే చెకింగ్ చేయించుకుంటాము. ట్రాలీస్ అన్ని కంప్లీట్గా మనం హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోవడమే, కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఓన్లీ మనం స్కూల్ బ్యాగ్స్ చెక్ చేయించుకోవడం. డోహా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. నేను ఫస్ట్ టైం డోహా ఎయిర్పోర్ట్ చూడటము. సో చూసేంత టైం కూడా లేదు, ఎందుకంటే మాకు లేవర్ చాలా తక్కువ ఉందనమాట. 1.5 hour టైం ఉంది. బ్యాగేజ్ చెకింగ్ అండ్ గేట్ నెంబర్కి వెళ్ళడం ఇవన్నిటితోనే మాకు టైం సరిపోయిందనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు చూడొచ్చు, ఎందుకంటే రిటర్న్ లేవర్ మాకు చాలా ఎక్కువ ఉంది. డోహాలోనే ఒక 6 hours లేవర్ అనమాట. అప్పుడు ఎయిర్పోర్ట్ చూద్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. సో ఫాస్ట్గా వెళ్ళాలి. C84 మా గేట్ నెంబర్ అనమాట. 2 ఎంత అవుతుంది, అయినా ఎయిర్పోర్ట్ అసలు ఖాళీ లేదు. ఇంకా ఫుల్ స్లీప్ వేసేసి హైదరాబాద్లో తేలాం మేమైతే. చూడగానే హైదరాబాద్ వచ్చేసింది. హంబయ్య సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ మీద మన స్టాంపు ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు మన
లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మన లోకల్ ఫ్లైట్ కాబట్టి లగేజ్ అగైన్ మళ్ళీ చెక్ చేయించుకోవాలి. ఇంటర్నేషనల్ అక్కడితో స్టాప్ అయిపోతుంది కాబట్టి ఇంకా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా ఇక్కడ మళ్ళీ లోకల్ ఫ్లైట్కి వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మా ఇంటర్నేషనల్కి అయితే 20 kgs ఉంటుంది, 20 to 25. లోకల్కి అయితే 15 kgs ఉంటుంది అనమాట. అటు నుంచి ఏం లేదులేండి. సో అటు నుంచి ఐర్లాండ్ నుంచి తెచ్చేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మన ప్రాపర్ ఇక్కడ నుంచి వెళ్ళేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో దిగిన వెంటనే కరాచీ హల్వా బిస్కెట్స్ ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాము. అండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో వెళ్ళిన వెంటనే దిగిన తర్వాత సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట. సో దోశ అండ్ వడ తీసుకున్నాము. చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో కాబట్టి ఆ మాత్రం కాస్ట్ ఉంటుందిలేండి. మాకు హైదరాబాద్ లేయర్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. మొత్తం అన్ని చెకింగ్ అయ్యేసరికి 12:30 to 1 అయిపోయింది. బట్ మా ఫ్లైట్ వచ్చేసి 2:30 అనమాట. ఇంకా కొంచెంసేపట్లో ఎగిరిపోతుంది. సో ఫైనల్లీ ఇది అయితే హైదరాబాద్ బోర్డింగ్ పాసెస్. నెక్స్ట్ ఇండిగో ఫ్లైట్ అయితే ప్రిఫర్ చేసాము. 1 hour కాబట్టి మన హైదరాబాద్ టు వైజాగ్ జర్నీ అయితే అస్సలు చేసినట్టే ఉండదు, ఈజీగా అయిపోతుంది ఫ్లైట్లో అయితే. 1 hour to 50 minutes అనమాట. సో ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాము. సో ఇది చూడగానే అమ్మయ్య ఈ రోజుకి జర్నీ అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి అనుకున్నాము. ఆఫ్టర్ 1.5 year తర్వాత అగైన్ వైజాగ్ అయితే వచ్చామన్నమాట. మా ప్రాపర్ హోమ్ టౌన్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఈ జర్నీని భయపడాలంటే ఒక ఆఫ్టర్ 1 month తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి మళ్ళీ ఇంత పెద్ద జర్నీ చేయాలని చెప్పేసి అనుకుంటాము. సో ఎలిమినేట్ చేస్తే జర్నీని. సో ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం అనమాట. సో మనీ ఎక్స్చేంజ్ అనేది కూడా ఉంటుంది, పౌండ్స్, యూరోస్ ఇలా మనం మనీ ఒకవేళ ఉండిపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మా పౌలు కోహ తెలిసింది అయితే ఫస్ట్ టైము ఇప్పుడు ఆటో ఎక్కించి ఇంటికి వాళ్ళ నాని హోమ్కి అయితే తీసుకెళ్తున్నాము. వాళ్ళ నాని వెల్కమ్ అనమాట. బెలూన్స్, తనకి ఇష్టమైన క్రాకర్స్ వీటన్నిటితో వెల్కమ్ అయితే చెప్పేశారు. ఆల్రెడీ మా మదర్ ఫాదర్ ఎగ్జైట్మెంట్ వీడియోస్ మేము ఆల్రెడీ చూసామంటే వీటిని వస్తే లైక్